ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 2024 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫిజిక్స్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ నుంచి ఇచ్చాడు. ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించినటువంటి ఒక ఎక్సలెంట్ క్వశ్చన్. ఇది ఎక్కువ రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 100% మీ కంటెంట్ అర్థమవుతుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక్కసారి మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళిన తర్వాత మన ఛానల్ ప్లేలిస్ట్లో చాప్టర్ వైజ్ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశాను. అది కూడా చాలా సంవత్సరాల నుంచి వస్తున్న క్వశ్చన్స్ని కవర్ చేశాను. మీకు టైం ఉన్నప్పుడు, ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ h above the ground, a ball is projected up at an angle of 30 degrees with the horizontal. If the ball strikes with a speed of 1.5 times the initial speed of 40 meter per second, the value of h is acceleration due to gravity is equals to 10 meter per second square. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్ అనేది 75 meters, 60 meters, 30 meters and 45 meters. సో క్వశ్చన్ 1-2 సార్లు చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ h above the ground, గ్రౌండ్ నుంచి h హైట్ నుంచి ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. సో ఇక్కడ మనకి ఇక్కడ హైట్ h నుంచి ఏం చేశారట, ఒక బాల్ని 30 degreesతో ప్రొజెక్ట్ చేశారు. 30 degreesతో ప్రొజెక్ట్ చేశారు. చేసినప్పుడు if the ball strikes with the speed of 1.25 meters, 1.25 times the initial speed of 40 meter per second, h హైట్లో ఉన్నప్పుడు ఎంత వెలాసిటీ ప్రొజెక్ట్ చేసిండట, 40 meter per second. సో ఎప్పుడైతే అది గ్రౌండ్ టచ్ అవుతుందో, గ్రౌండ్ టచ్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది ఇనిషియల్ వెలాసిటీ కన్నా 1.25 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో అయినప్పుడు ద వాల్యూ ఆఫ్ హెచ్ ఈజ్ అంటే 40 meter per secondతో ప్రొవైడ్ చేసినప్పుడు అది 1.25 టైమ్స్ ఆఫ్ 40 meter per secondతో ఇక్కడ గ్రౌండ్ టచ్ అవుతుందంట. అలా టచ్ అయితే అది ఎంత హైట్ నుంచి ప్రొజెక్ట్ చేయబడింది అనేది అక్కడ మనకి క్వశ్చన్. సో ఇక్కడ హైట్ కావాలంటే మనకి ఫార్ములాస్ ఉన్నాయి. v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. దీన్ని యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ vy² - uy² ఈజ్ ఈక్వల్స్ టు 2gh అని రాస్తున్నప్పుడు ఇక్కడ ఇనిషియల్గా వెలాసిటీని 2 కాంపౌండ్స్ డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ దీన్ని u cos θ అంటున్నాను, దీన్నేమో u sin θ అన్నాను స్టార్టింగ్లో. ఇక్కడ కూడా సేమ్ రిజల్టెంట్ వెలాసిటీ v అంటున్నాను, యాంగిల్ని పై అంటున్నాను. అప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ హారిజంటల్ ఏమవుతుంది, v cos పై అవుతుంది, వర్టికల్ ఏమో v sin పై అవుతుంది, v sin పై. ఇనిషియల్ ఏమో యాంగిల్ తీటా తీసుకున్నాను, అప్పుడు తీటా వాల్యూ అంతా 30 degrees, u cos θ u sin θ తీసుకున్నాం. ఇక్కడ హారిజంటల్ ఏంటి, v cos θ, వర్టికల్ ఏమో v cos పై, హారిజంటల్ v sin పై అనేది వర్టికల్ తీసుకున్నప్పుడు ఇక్కడ vy అంటే మనకి v sin పై తీసుకోవాలి, uy అంటే u sin θ తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఇది కాన్సెప్ట్. మనకి ఏమన్నామంటే u cos θ ఈజ్ ఈక్వల్స్ టు v cos పై అవుతుంది. ఎందుకంటే రెండు సేమ్ హారిజంటల్ ఉంటే బోత్ ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సేమ్ గ్రావిటేషనల్ ఫోర్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే u cos θ ఈజ్ ఈక్వల్స్ టు v cos పై అని రాస్తాం. ఓకేనా. u అంటే ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. cos 30 degrees ఈక్వల్స్ టు v cos పై, v cos పై. అప్పుడు 40 ఇంటూ cos 30 వాల్యూ ఎంత, √3/2 ఈజ్ ఈక్వల్స్ టు v cos పై, v cos పై. సో అప్పుడు దీని నుంచి మనకి దిస్ ఇస్ వాట్ 20√3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు v cos పై. క్లియర్. సో అయిన తర్వాత ఈ ఈక్వేషన్లో మనకి ఏం కావాలి, vy కావాలి. vy అంటే ఏంటి, v sin పై, v sin పై. మనకు ఫార్ములా ఉంటుంది ఏంటి, sin² θ + cos² θ ఈక్వల్స్ టు 1. అట్లనే ఇక్కడ sin² π + cos² π ఈజ్ ఈక్వల్స్ టు 1 రాస్తున్నా. అప్పుడు cos² π అంటే ఏమవుతుంది,
1 మైనస్ సైన్ స్క్వేర్ పై అవుతుంది. అండ్ కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ పై అవుతుంది. క్లియర్. సో అదేవిధంగా మనం ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ పై అంటే ఏం రాసుకోవచ్చు, సింపుల్గా 1 మైనస్ కాస్ స్క్వేర్ పై రాసుకోవచ్చు. అప్పుడు సైన్ బై ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ పై. సో ఈ విధంగా మనము దాని నుంచి సైన్కి కాస్కి వాల్యూస్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే vy ఈక్వల్స్ టు v సైన్ పై అని రాస్తున్నాం. ఓకే, సైన్ పై అంటే ఏం రాసుకోవచ్చు, అండర్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ పై రాసుకోవచ్చు. అప్పుడు vy ఈజ్ ఈక్వల్స్ టు v ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ పై, కాస్ స్క్వేర్ పై. సో ఇక్కడ vy ఈజ్ ఈక్వల్స్ వాట్, v ఆఫ్ అండర్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ పై. ఇక్కడ చూడండి 20√3 ఈజ్ ఈక్వల్స్ టు v కాస్ పై ఉంది. ఇక్కడ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్, 20√3 బై v we can write. సో ఈ ఫార్ములా నుంచి మనం కాస్ పై ఈజ్ ఈక్వల్స్ టు 20√3 బై v అని రాస్తున్నాం. v అంటే ఏంటి, ఇక్కడ వెలాసిటీ హారిజాంటల్ వెలాసిటీ u అన్నాం, ఇక్కడ రీచ్ అయ్యే వెలాసిటీ ఏమవుతుంది v అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, v ఈజ్ ఈక్వల్స్ టు, క్వశ్చన్ ఏమన్నాడు, స్పీడ్ ఆఫ్ 1.25 టైమ్స్ టు ది ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 40 మీటర్ పర్ సెకండ్. గ్రౌండ్ టచ్ అయ్యేటప్పుడు వెలాసిటీ v అనుకున్నట్టయితే ఆ వెలాసిటీ అనేది 1.25 టైమ్స్ ఆఫ్ u 40 మీటర్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు. కాబట్టి 40 ఇంటూ 1.25. సో దట్ ఈస్ సింప్లీ వాట్ ఈస్ v ఈస్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ 12.5 ఇంటూ 4 we can write. సో 125 ఇంటూ 4 as 20 as what it is, v is equals to 50.0 meter per second. సో v వాల్యూ ఎంత వస్తుంది, 50 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ రాస్తున్నాం. అప్పుడు as what it is, cos phi is equals to 20√3 by 50 అంటే అర్థమవుతుంది 2√3 by 5, 0 క్యాన్సిల్. ఓకేనా. అప్పుడు సేమ్ vy ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి, v వాల్యూ 50 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ పై, కాస్ పై వాల్యూ ఎంత, 2√3 బై వాట్ ఈస్ 5 హోల్ స్క్వేర్. దెన్ vy ఈజ్ ఈక్వల్స్ టు 50 ఆఫ్ 1 మైనస్ 4 ఇంటూ 3 బై 25. Then vy is equals to 50 of 25 minus 12 by 25. Clear. Then what it is, 25 minus 12, 13. Then మనం ఏం రాస్తున్నామంటే vy is equals to 50 of as what it is 25 minus 12, 13 by root 25. That means what, 50 by 5 into root 13 we can write. So then vy is equals to 10√3. What is 10√3, root 13. Clear. vy ఎంత వచ్చింది, 10√13 వచ్చింది. సో ఇప్పుడు మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమనుకున్నాం, vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు h అన్నాం. vy వాల్యూ ఎంత వచ్చింది, 10√13 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ u అంటే ఏంటి, u సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2gh. సో ఇక్కడ 10√13 హోల్ స్క్వేర్ మైనస్ u అంటే ఎంత, 40 ఇంటూ సైన్ థీటా, సైన్ 30 degrees హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2gh. అప్పుడు ఏమవుతుంది, 100 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 40 ఇంటూ సైన్ 30. సో దట్ ఈస్ వాట్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2gh. సో ఇదే ఇక్కడ నీట్ రాస్తుంది చూడండి, ఇంటూ 13 మైనస్ 40 square into 1/2 square is equals to 2 into 10 into h. సో ఇక్కడ ఏమవుతుంది, 1300 మైనస్ 40 into 40 into 1/4 is equals to 20 into h.
హెచ్. సో ఇక్కడ 10, then what it is 1300 minus 400 is equals to 20 into h. So 1300 minus 400 means what? That is what, how many? 900 is equals to 20 into h. So 0 0 cancel, then h is equals to what? 90 by 2, then 90 by 2 means what? 45 meters. సో కాబట్టి మనకి ఎంత హైట్ నుంచి ప్రొవైడ్ చేశారు? సో కాబట్టి ఇక్కడ మనం ఏదైతే హైట్ తీసుకున్నామో ఆ హైట్ ఎంత? 45 meters. సో ఇక్కడ 45 meters నుంచి ప్రొవైడ్ చేస్తేనే, అంత హైట్ నుంచి ప్రొవైడ్ చేస్తేనే అది మనకి ఇనిషియల్ వెలాసిటీ కన్నా 1.25 times స్ట్రైక్ అవుతుంది. సో కాబట్టి మనకి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్.